దక్షిణ భారతదేశంలో రాహుకేతు పూజలకు ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వర టెంపుల్కి వెళ్తున్నాం. ఈ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ని దర్శించుకుందాం, అలాగే ఆలయ విశేషాలు పూర్తిగా తెలుసుకుందాం. 3 రోజులు 14 టెంపుల్స్ యాత్రలో భాగంగా మనం ఆల్రెడీ మన ఛానల్లో అరుణాచలము, యాగంటి, ఒంటిమిట్ట, బ్రహ్మంగారి మఠము, సిద్ధయ్య గారి మఠము చాలా వీడియోస్ చూసాము. ఎవరైనా చూడకపోతే ఛానల్కి వెళ్ళి చూడండి, చాలా బాగుంటాయి వీడియోస్, చాలా ఓల్డ్ టెంపుల్స్. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మరెందుకు ఆలస్యం, ఇంకా వీడియోలోకి వెళ్దామా? మేమైతే చీరాల నుంచి నైట్ ఎక్కి మార్నింగ్ శ్రీకాళహస్తీశ్వర టెంపుల్కి వెళ్ళాము. హలో, అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం శ్రీకాళహస్తి వచ్చాము. చూడండి, ఇప్పుడు శ్రీకాళహస్తి టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. చూడండి, ఇక్కడ శ్రీకాళహస్తి ముందు శ్రీ రాజమాత ఫుడ్ కోర్ట్, చుట్టుపక్కల అన్ని లాడ్జెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ గణేష్ టెంపుల్ కూడా ఉంది. చూడండి, ఇక్కడ శ్రీకాళహస్తి టెంపుల్ ముందు శ్రీ గాలిగోపురం అంకాళమ్మ గ్రామ దేవత టెంపుల్ ఉంది. అలాగే చూడండి, మనకు అక్కడ లక్ష్మీ పార్వతులు కొలువై ఉన్నారు. భక్త కన్నప్ప ఆలయం కూడా అక్కడ ఉంది. ఇప్పుడు మనం శ్రీకాళహస్తీశ్వర టెంపుల్కి వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. అలాగే మనకి టెంపుల్ దగ్గర మనకి రెడీ అవ్వడానికి చిన్న చిన్న లాడ్జెస్ లాగా ఉన్నాయి. 50 రూపీస్ ఇస్తే చిన్నపిల్లలకి హాట్ వాటర్ కూడా ఇస్తున్నారు, మనం అక్కడ ఫ్రెష్ అవ్వచ్చు. చూడండి, ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది, హనుమాన్ స్టాట్యూ ఉంది. అలాగే శ్రీ మురళీకృష్ణ ఆలయము. ఈ టెంపుల్కి ఎదురుగా మనకి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం గేట్ ఉంది, ఎంట్రీ గేట్. చూడండి, ఇది వచ్చేసి ఆర్చ్. లోపల డెకరేషన్ బాగుంది. అలాగే సిఆర్ఓ కార్యాలయము, చుట్టూ లాడ్జెస్ ఉన్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి 6 గంటలు అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం టెంపుల్ ఆలయ పరిసర ప్రాంతాల్లో డెకరేషన్ బాగా చేశారు, చాలా బాగుంది టెంపుల్. శ్రీకాళహస్తీశ్వర జలప్రసాదము. టెంపుల్ లోపల మణికంఠేశ్వర ఆలయం ఉంది, చూడండి, చాలా బాగుంది. అలాగే మార్నింగ్ వాతావరణం చాలా ప్లెజెంట్ గా ఉంది. అలా స్ట్రైట్ గా వెళ్తే మనం దర్శనానికి వెళ్ళవచ్చు. ఈ టెంపుల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి ప్రముఖ శైవ క్షేత్రము, అలాగే పంచభూత లింగాలలో ఒకటి ఈ టెంపుల్. శ్రీకాళహస్తి కలంకారీకి పుట్టినిల్లు. ఈ శ్రీకాళహస్తి కలంకారీకి చాలా ఫేమస్. శ్రీకాళహస్తికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, శ్రీ అనగా శాలీడు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఇక్కడ శివలింగాన్ని పూజించినందున వాటి పేరుతో శ్రీకాళహస్తి ఏర్పడింది. ఈ ఆలయ చరిత్రలోకి వెళ్తే 3వ శతాబ్దంలో తమిళ వంశానికి చెందిన నక్కిరన్ అనే తమిళ కవి రచనలో శ్రీకాళహస్తి క్షేత్రం గురించి దక్షిణ కాశీగా చారిత్రక ప్రస్తావన ఉంది. ఇక్కడ చూడండి, పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. అలాగే శివుడు అలాగే నాట్యం చేస్తున్నట్టుగా, అక్కడ శివపార్వతులు నాట్యం చేస్తున్నట్టుగా ఉంది. చాలా బాగుంది ఇక్కడ ఈ వాతావరణం. తిరుపతి నుండి 36 కిలోమీటర్లో ఉన్న ఈ శ్రీకాళహస్తీశ్వర ఆలయము మనకి పంచభూత స్థలాల్లో ఒకటి. వాయులింగంగా పిలుస్తారు. వాయులింగం అంటే గాలిని సూచిస్తుంది. తిరుపతి నుంచి బస్ సౌకర్యం కూడా కలదు. వాయు రూపంలో ఉన్న శివుడిని కాళహస్తీశ్వరునిగా పూజిస్తారు. ఈ ఆలయాన్ని రాహుకేతు క్షేత్రము మరియు దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. ప్రాంతీయ సాంప్రదాయం ప్రకారం శివుడు కన్నప్పను ఆపి మోక్షం ప్రసాదించే ముందు శివలింగం నుండి ప్రవహించే రక్తాన్ని కప్పడానికి తన 2 కళ్ళను అర్పించడానికి సిద్ధంగా ఉన్న ప్రదేశం అని చెప్తారు. పురాణ తమిళ మూలాల ప్రకారం శ్రీకాళహస్తిని 2000 సంవత్సరాలకు పైగా దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు.
శ్రీకృష్ణదేవరాయలు 1516లో ఆలయ ప్రవేశ ద్వారం నుండి కొన్ని అడుగుల దూరంలో ఒక పెద్ద గోపురం నిర్మించారు. ఆలయ ప్రవేశ ద్వారం ఒక చిన్న గోపురంతో కిరీటం చేయబడింది. కాళహస్తీశ్వర ఆలయం ఒక కొండను ఆనుకొని స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్నది. కొన్ని ప్లేసెస్ లో అయితే కొండ ఆలయ గోడగా పనిచేస్తుంది. లోపల వీడియోస్ తీయకూడదు. ఈ ప్రస్తుత ఆలయం వచ్చేసి 10వ శతాబ్దం చోళుల పునాది అని చెప్పి శాసనాలు రుజువు చేస్తున్నాయి. తమిళనాడు చోళ పాలకులు మరియు విజయనగర చక్రవర్తుల తర్వాత అనేక మార్పులు చేయబడ్డాయి. బ్రహ్మగుడికి దారి చూడండి, ఇక్కడ వేటు బ్రహ్మగుడి కూడా ఉంది. అలాగే ఇక్కడ మనకి టెంపుల్ పరిసర ప్రాంతాల్లో టెంపుల్ చుట్టుపక్కల ఉన్న మనకి ఆలయాలు చూపించారు చూడండి, లిస్ట్ ఆఫ్ టెంపుల్స్. అలాగే శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ చుట్టుపక్కల ఉన్న టూరిజం ప్లేసెస్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేశారు. అన్నీ చూడండి, చాలా చక్కగా చూపించారు. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి బ్రహ్మశ్రీ ఓంకారేశ్వర స్వామి జీవ సమాధి. చూడండి, ఇక్కడ శ్రీకాళహస్తిని డిఫైన్ చేసినట్టుగా శిల్పాలు చెక్కారు. ఏనుగు, పాము, సాలెడు. త్రినేత్ర యాత్రికుల వసతి సముదాయము. చూడండి, ఇక్కడ దర్శనం టికెట్ కౌంటర్ 200 రూపాయలు. అలాగే శీఘ్ర దర్శనము, అంతరాలయ దర్శనం 500 రూపాయలు. ఇక్కడ సెల్ ఫోన్స్, కెమెరా, బ్యాగులు, చెప్పులు భద్రపరిచే స్థలము. సెల్ ఫోన్ కి వచ్చేసి 5 రూపాయలు, కెమెరా 10 రూపాయలు, బ్యాగ్ 5 రూపాయలు. అలాగే నిత్యాన్ని డొనేషన్ కౌంటర్. చూడండి, ఇదే శ్రీకాళహస్తీశ్వర స్వామి టెంపుల్. అలాగే ఇక్కడ ప్రసాదాల విక్రయశాల. ఇక్కడ నిత్య అన్నదానంకు దారి. అలాగే ఇక్కడ రాహుకేతుల పూజల ప్రైజెస్ కూడా ఇచ్చారు. 500, 750 అలా ఉన్నాయి. అలాగే ఇంకా స్పెషల్కి వాటికి ఇంకా ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయి. చూసారుగా శ్రీకాళహస్తీశ్వర టెంపుల్. నా ఛానల్కి మీరు కానీ ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ మీ ఫోన్లోకి వస్తాయి. ఇదే స్వర్ణముఖి నది అనుకుంటా, చూడండి. అలాగే మనం ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మాదేవి స్వామి వాళ్ళ కళ్యాణం ఉన్న నారాయణవనం టెంపుల్కి వెళ్తున్నాము. అలాగే అక్కడ పక్కన సొరకాయ స్వామి టెంపుల్ కూడా ఉంది. నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో చూద్దాం. చూడండి, స్వర్ణముఖి నది ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ మనకి శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ ఒడ్డున ఉంటుంది. చూడండి, చాలా బాగుంది ప్లేస్ అయితే.